ఏ వృత్తికైనా ఓ పద్ధతి పాడు అనేటి ఏడిచినాయి. వాటిని నేర్చుకున్నాకనే మంచిగా ట్రైనింగ్ పొందినాకనే పని మొదలు పెట్టాలి. అట్లయితేనే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. 10 మంది చేత షెబ్బాష్ అనిపించుకొని సప్పట్లు కొట్టించుకుంటారు. కానీ గీ పిల్లగాడు ఎవ్వలో గాని బొత్తిగా ట్రైనింగ్ లేకుండానే రంగంలోకి దిగి నరకయాతన వాడుతుండు. అయిందా? బాగైందా? మంచిగా అయిందా? ట్రైన్ కు యాలాడబడి పోతుంటే ఏకదం ఉన్నదా? కిటికీ సందులలో చెయ్యి పెట్టినందుకు అనగబడితే హాయిగా ఉన్నదా? ఉరుకు, ఫుట్పాత్ మీద ఉరుకు. ఇప్పుడు సమ్మ ఉన్నది కావచ్చు కదా. బాలే పని చేసిండ్రు రైళ్లున్న ప్యాసింజర్లు. మరి లేకుంటే ఏంది? బీహార్ రాష్ట్రం కగారియా రైల్ స్టేషన్ లా బర్కత్ మన్సూరి అనే గీ దొంగోడు ప్యాసింజర్లు పట్టుకున్న సెల్ ఫోన్లను టార్గెట్ చేసిండట. రైళ్లు గదులురుకుతుంటే రీల్స్ చూసుకుంటా స్క్రోలింగ్ చేస్తున్నోళ్ళ కిటికీ పక్కకే నమ్మిచ్చి నిలబడి సెల్ ఫోన్ అందుకుంటాండట. మరి సోంటి దొంగలుంటారని ముందే తెలుసో ఏమో లోపట కూసున్నోళ్లకు సెల్ అందుకుందామని బర్కత్ గాడు చూస్తే వాని లోపట ఉన్నోళ్ళు చేతులు అందుకున్నారు. అట్లనే గట్టిగా చేతులు అనగబట్టిండ్రట. ఇంకేమున్నది, తేలుగుట్టిన దొంగ కాదు, సింహం గుహలో వచ్చిన గుంటనక్క తీరైంది వీని పరిస్థితి. లోపటున్నోళ్ళు చేతులు ఇడవకుంటుండే వరకు ఏకంగా 9 కిలోమీటర్లు గిట్లనే ఉరకాల్సి వచ్చిందట. నడుమిట్ల ఎన్ని స్తంభాలు దాకినాయో, ఎన్నెన్ని రాళ్లు తలిగి రక్తాలు వెళ్ళినాయో తెలియదు గాని బతుకుండంగానే నరకం చూసిండు బర్కత్ గాడు. తర్వాత పోలీసులు గిట్లా రంగప్రవేశం చేసి యువర్ అండర్ అరెస్ట్ అని బేడీ లేచిండ్రు కావచ్చు. మరి గింత ఇగురం తక్కువ దొంగతనాలు చేస్తే ఎట్లా వారి? సీనియారిటీ సిన్సియారిటీ లేకుంటే దొంగతనంలోకి ఎందుకు దిగినవరా అని సలహాలు ఇచ్చేటట్టు కూడా లేదట వీని ఎవ్వరం. ఎందుకంటే ఇంతకు ముందు మొబైల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాల కేసులు బానే ఉన్నాయట. ఎక్స్పీరియన్స్ మస్తున్నదని ఏం కాదని అనుకున్నాడు కావచ్చు గాని వీనికంటే హుషారున్నోళ్ళు రైల్వే ప్రయాణం చేస్తున్న పబ్లిక్ ఇంకోసారి సెల్ ఫోన్ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసిండ్రు. ఇంకోసారి దొంగతనం చేస్తావారా ఇట్లా అంటే సచ్చిన చేయనని అంటాడు కావచ్చు. పవర్లు ఉన్నాం కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనం మెచ్చుతారా? కోస్తా, రక్తం తీస్తా అని అంటే అబ్బా సూపర్ మాట్లాడాడు సార్ అని చుట్టూ చేరి సప్పట్లు కొట్టి సన్మానం చేస్తారా? అందరేమో గాని హరీష్ రావు సార్ అసొంటోళ్ళు ఉత్తగుంటారా? ఇగో ఇట్లా మాటకు మాట జవాబు చెప్పి మందిలో ఇజ్జత్ తీసి గజ్జెగ్గడతారు. కౌంటర్లతోని కండ్లు తిరిగేటట్టు చేస్తారు. మీరు కూడా చూడుండ్రి, మాజీ మంత్రి హరీష్ రావు సారు ముఖ్యమంత్రిని ఎంత ముద్దుగా అరుచుకున్నాడు. పంటలు ఎండిపోయేటట్టున్నాయి, రైతన్నలు రందుల పాలయ్యేటట్టున్నారు, నీళ్లు లేక అన్నదాతలు కళ్ళ నీళ్లు పెడుతున్నారు. అవిటి మీద ఏం చేస్తారు సార్ అని అడిగితే ప్రతిపక్ష లీడర్లకు కొవ్వు బాగా పట్టింది అనుకుంటా ఏమన్నాడు సీఎం సార్ నిన్న. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఈ తీర్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతలలు ఉత్తగానే ఊకుంటారు అనుకున్నాడో ఏమో మరి సీఎం సారు. ఎంబటే రప్పున రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఉండి పంచలతోని పంచర్ చేసింది. ఇట్లా ఈ డీజీపీని అడుగుతున్న కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మరి హోంశాఖను కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ మీద కేసులు ఎట్లా పెడతారు పోలీసులు అయినా గానీ అని అనుకుంటా హరీష్ రావు కౌంటర్లను ఇరాం లేకుండా సోషల్ మీడియాలో తిప్పబట్టిరు కారుకర్తలు. ఈ ఒక్క ముచ్చట మీదనే కాకుండా ఖర్చులు పైసల ముచ్చట కూడా ముంగటేసుకొని కాంగ్రెస్ సర్కార్ కు సురుకులు పెట్టి ఖర్చులకు ఇచ్చింది గట్టిగానే. అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసి సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలతో 4 స్కూళ్లు కట్టొచ్చు, 4 కాలేజీలు కట్టొచ్చు, 4 రోడ్లు వేయొచ్చు, కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు క్షమించరు. రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు బాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టావా? ఇక అటెంక పబ్లిక్ లో తిరిగి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నా, మరి మీరేమంటారు అని కార్యకర్తల హుషారు పెంచేటట్టు మాట్లాడుకుంటా. మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా?
సంచులు చదువుకొని వస్తాము అని అంటే అందరం కూడా పాదయాత్ర చేద్దాం అనుకొచ్చింది ఇట్లా. కానీ మీ మాటల మీద హరీష్ రావు ఇట్లా కౌంటర్లు వేసిండు సార్ అని ఒకవేళ సీఎం తాన సీరియస్ గా అడిగినా కూడా హరీష్ రావు పార్టీ మారబోతాడు, హైట్ ఎక్కువ పెరిగిండు అని అనుకుంటే సంబంధం లేని ముచ్చట్లు ముంగటేసుకుంటాడు కావచ్చేమో గానీ కరెక్ట్ జవాబు అయితే రాదు. నీళ్లు తెప్పించి రైతుల బాధలు బాపే మాటలైతే బయటికి రావనుకుంటా రేవంత్ రెడ్డి తీరు మీద అంతంత పోస్టులు వేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజనాలిగా.